హే buddies, how are you all? వెల్కమ్ టు బ్రహ్మ రైటింగ్స్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయేది హౌ టు యూజ్ వేర్ కండిషన్ ఇన్ సీక్వెల్. దీన్ని ఎస్క్యూఎల్ కూడా అని అంటాము. సో ఎస్క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ వెరీ పాపులర్ అండి. సో ఏదైనా ఒక డేటాబేస్ ఉంటే దాంట్లో నుంచి మనకు కావాల్సిన విధంగా డేటాను రిట్రైవ్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఒక క్వరీ లాంగ్వేజ్ కావాలి. అదే మనం పాపులర్గా ఉపయోగించే ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దీంట్లో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్లో వన్ ఆఫ్ ద ఫేమస్ కండిషన్ ఏంటంటే క్లాస్ ఏంటంటే వేర్. ఈ వేర్ క్లాస్ని ఏ విధంగా ఉపయోగిస్తాము, ఈ వేర్ క్లాస్ యొక్క ఉపయోగం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ వేర్ క్లాస్ అనేది ఏం చేస్తుందంటే డేటాను ఫిల్టర్ చేస్తుందండి. సపోజ్ ఒక స్టూడెంట్ డేటా ఉంది. ఆ స్టూడెంట్ డేటా ఏమున్నాయి? స్టూడెంట్ ఐడి, నేమ్, క్లాస్ అండ్ అడ్రస్ అండ్ ఫాదర్ నెంబర్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, స్టూడెంట్ ఓన్లీ 10th క్లాస్ వాళ్ళ డేటానే కావాలి నాకు. మొత్తం స్కూల్ డేటా మొత్తం ఒకే చోట ఉందండి. సో ఓన్లీ 10th క్లాస్ డేటానే కావాలంటే నేనేం చేయాలి, ఒక ఫిల్టర్ అప్లై చేయాలి. ఆ ఫిల్టర్లో మనం ఏం చేస్తాం, వేర్ స్టూ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 10th అని పెడతాం. ఆటోమేటిక్గా టోటల్ ఒక 1000 రికార్డ్స్ ఉంటే ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 10th అని పెట్టంగానే మనకి ఏమవుతాయి, 10th క్లాస్లో ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో అన్ని రికార్డ్స్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా ఈ వేర్ క్లాస్ని ఉపయోగించుకొని మనం డేటాని ఫిల్టర్ చేయొచ్చు. అక్కడ మనం యూజింగ్ సమ్ స్పెసిఫిక్ కండిషన్స్, డెఫినేషన్లో ఉన్నదాన్ని చెప్తున్నా. సో ఈ స్పెసిఫిక్ కండిషన్ అంటే ఏంటి, ఇక్కడ ఒక పర్టికులర్ కాలం మీద మనం ఫిల్టర్ పెడుతున్నాం, వేర్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 10th. సో దాని ప్రకారం అది ఫుల్ఫిల్ చేసి మీకు రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది. సో ఈ పర్పస్ ఏంటి? సో పర్పస్ ఏంటి? ఈ వేర్ క్లాస్ పర్పస్ ఏముంది ఇక్కడ, ద వేర్ class filters the rows written by a select statement based on specific conditions. It enables you to retrieve data selectively from a table. సో మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది తెలియాలండి. సపోజ్ let us consider there is one table. The table name is student table. స్టూడెంట్ టేబుల్ ఉంది. అందులో ఆల్రెడీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న కాలమ్స్ ఏమున్నాయి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి, క్లాస్ అండ్ అడ్రస్ అండ్ ఫాదర్ నేమ్ అనుకోండి. సో ఇప్పుడు మనం సెలెక్ట్ స్టేట్మెంట్ని ఉపయోగించి నేను ఏం రాస్తున్నానంటే, సెలెక్ట్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్ అండ్ ఫాదర్ నెంబర్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 10th అని పెడుతున్నాను. సో నార్మల్గా ఈ వేర్ అనేది లేకపోతే అది ఏం చేస్తుంది, ఉన్న అన్ని రికార్డ్స్ని తీసుకొస్తుంది. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఉన్న అన్ని రికార్డ్స్ని తీసుకొని వస్తుంది. ఓకే, అలా కాకుండా నాకు 4 కాలమ్స్ వద్దు, ఓన్లీ 2 కాలమ్సే కావాలి అనుకుందాం అంటే ఎలా రాస్తాం మనం, సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అని రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 కాలమ్స్ సంబంధించిన అంత డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. అలా వద్దు, నాకు స్టూడెంట్ ఐడి కావాలి, స్టూడెంట్ నేమ్ కావాలి, బట్ ఈ యొక్క 2 కాలమ్స్ ఓన్లీ 10th క్లాస్ వాళ్ళవి మట్టుకే కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, వేర్ కండిషన్ అనేది రాస్తాం. సో వేర్ అనే కండిషన్ లేకపోతే సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే కంప్లీట్ డేటా తీసుకొని వస్తుంది. సో వేర్ అనేది పెట్టడం వల్ల మనకి ఫిల్టర్ అనేది అవుతుంది. నెక్స్ట్ సింటాక్స్ ఏంటి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ మనం కండిషన్ రాస్తాం, సమ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ ఆర్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 10th, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఏపీ ఆర్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా, లైక్ దట్. ఇక్కడ మనం సెలెక్టివ్ కాలమ్స్ తీసుకున్నాం. అలా కాకుండా ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 10th, ఈ విధంగా రాస్తాం. సో ఇదండి సింటాక్స్. నెక్స్ట్ ఈ వేర్ క్లాస్ని మనం డేటా ఫిల్టర్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం అని అన్నాం కదా. వీటికి ఫిల్టర్ చేయడానికి మనం స్పెసిఫిక్ వాల్యూ ఇవ్వచ్చు, రేంజ్ ఆఫ్ వాల్యూ ఇవ్వచ్చు, లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగించవచ్చు. లాజికల్ ఆపరేటర్స్ అంటే మీకు తెలుసండి ఆల్రెడీ,
ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇలా. సో సో ఇక్కడ మనం చెప్తున్నాం కదా, కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్డ్ ఇన్ వేర్ క్లాస్ ఆర్ ఈక్వల్ టు, బిట్వీన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లైక్ అని. ఇవి ఎలా ఉపయోగిస్తామో నేను సింటాక్సెస్తో సహా ఇక్కడ ఇన్పుట్ చేశాను. ఒకసారి చూద్దాం. ఈ ప్రజెంటేషన్లోనే ఉంది, ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ గమనిస్తే ఈక్వల్ టు అనేది ఎలా ఉపయోగిస్తాం వేర్ కండిషన్లో అనేది వేర్ కండిషన్లో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ సపోజ్ ఈ స్టూడెంట్ టేబుల్లో మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ మాట్లాడుకున్న దాని ప్రకారం 4 కాలమ్స్ ఉన్నాయండి. ఆ కాలమ్స్ ఏంటి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ క్లాస్, అడ్రస్ అండ్ ఫాదర్ నెంబర్. సో 5 కాలమ్స్ ఉన్నాయి. ఫాదర్ నేమ్‌తో పాటు 5 కాలమ్స్ ఉన్నాయి. ఈ 5 కాలమ్స్ ఏంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అంటే ఏంటి, 5 కాలమ్స్ వస్తాయి. ఆ 5 కాలమ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆ పర్టిక్యులర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1తో మ్యాచ్ అయిన కండిషన్‌తో సాటిస్ఫై అయిన ఓన్లీ 1 రికార్డే వస్తాయి. ఆ 1 రికార్డ్‌లో ఏమేమి ఉంటాయి, స్టూడెంట్ ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, స్టూడెంట్ క్లాస్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది. దాంతోపాటు మనం అనుకున్న ఈ 5 కాలమ్స్ వస్తాయి. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, అడ్రస్, క్లాస్, ఫాదర్ నేమ్. సో నెక్స్ట్ గ్రేటర్ దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ స్టూడెంట్ ఐడి గ్రేటర్ దాన్ 5. ఈ స్టూడెంట్ ఐడి గ్రేటర్ దాన్ 5 అయిన తర్వాత ఉన్న రికార్డ్స్ మాత్రమే నీకు డిస్ప్లే చేస్తాయి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఏ విధంగా ఉపయోగిస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ స్టూడెంట్ ఐడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ అన్నప్పుడు మీరు ఏం గ్రహించాలంటే, అక్కడ ఇచ్చిన ఇన్పుట్ వాల్యూతో సహా దానికన్నా తక్కువ అయినా డిస్ప్లే చేస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే దానికన్నా ఎక్కువైనా, ఎక్కువ ప్లస్ సేమ్ అని కూడా కన్సిడర్ చేస్తుంది. ఓకే, అదండి మీనింగ్ అక్కడ. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మళ్ళీ వచ్చింది, ఇగ్నోర్ చేయండి, ఆల్రెడీ డిస్కస్ చేసాం. నాట్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అంటే 5 కాకుండా రిమైనింగ్ రికార్డ్స్ అన్ని కావాలి అంటే ఈ విధంగా సింటాక్స్ రాస్తాం. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ విధంగా రాస్తాం, సో సేమ్ మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ విధంగా రాసాము, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండి. నెక్స్ట్ బిట్వీన్ ఇంక్లూజివ్ రేంజ్. బిట్వీన్ అనేది ఇక్కడ అండ్ అనేది లాజికల్ ఆపరేటర్ అండి. ఓకే, అండ్ ఆర్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ స్టూడెంట్ ఐడి బిట్వీన్ 4 and 6, 4 and 6 మధ్యలో ఉంటే డిస్ప్లే చేయాలి ఆ రికార్డ్స్ మాత్రమే. నెక్స్ట్ లైక్ అనేది ఏంటి, లైక్ అనేది ఏంటంటే సపోజ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఉందండి, ఫస్ట్ నేమ్ అనేది కూడా ఒక కాలం. ఆ ఫస్ట్ నేమ్లో ఏముంటుంది, ఆ స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్స్ అనేవి ఉంటాయి. సో అందులో ఏతో స్టార్ట్ అయ్యి మాత్రమే డిస్ప్లే చేయాలంటే ఈ ఆప్షన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇన్ ఏ కలెక్షన్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ స్టూడెంట్ ఐడి ఇన్ 1369, ఇది ఒక రేంజ్ ఇస్తున్నాం. సో ఈ విధంగా డిఫరెంట్ వేస్లో మనం డేటాని ఫిల్టర్ చేయొచ్చు యూజింగ్ వేర్ కండిషన్. చాలా ఈజీ అండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ వీ నీడ్ టు గివ్ సమ్ కండిషన్, అది ఈక్వల్ టుని ఉపయోగించవచ్చు, లేకపోతే గ్రేటర్ దాన్ ఉపయోగించవచ్చు, లేకపోతే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, బిట్వీన్, ఇన్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ని ఉపయోగించి మల్టిపుల్ ఆపరేటర్స్ని ఉపయోగించుకొని మనం ఫిల్టర్ చేయొచ్చు యూజింగ్ వేర్ క్లాస్. అర్థమైంది కదా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వేర్ క్లాస్. వేర్ క్లాస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు ఫిల్టర్ ద డేటా యూజింగ్ వన్ స్పెసిఫిక్ కండిషన్. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో వచ్చే అంత డేటాని ఈ వేర్ క్లాస్ ఉపయోగించుకొని మనకు కావాల్సిన డేటాని మాత్రమే తీసుకురావడానికి రిస్ట్రిక్ట్ చేస్తాం డేటాని. ఓకే, అర్థమైంది కదా. సో ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమైతేనే ఉపయోగంగా ఉంటుంది. సో ఫ్యూచర్లో ఇంకా నేను ఎస్క్యూఎల్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా చేస్తాను, ఎందుకంటే ఎస్క్యూఎల్ అనేది చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ అవ్వబోతుంది. పవర్ బిఐ కానీ, లేకపోతే అనలిటిక్స్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్,
లేకపోతే డేటా సైంటిస్టు ఇలా ప్రతి ఒక్కరికి ఎస్‌క్యూఎల్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్‌గా అవ్వబోతుంది. సో, నాకు ఎస్‌క్యూఎల్‌లో ఎంతో కొంత ఉంది. సో, ఇలా వీడియో చేస్తూ నేను ఇంకా నా యొక్క స్కిల్‌ని ఎన్హాన్స్ చేసుకోగలను. సో, మీకు గూడా హెల్ప్ అవుతుంది. సో, నా వీడియోస్ నీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఆల్. హావ్ ఎ గుడ్ డే.